చేశానండి. ఓకే. ముందుగా మనందరి పరమ గురు పత్రిజీకి మేడం గారికి శతకోటి వందనాలతో ఈ జూమ్ సెషన్లో ఉన్న మనందరికీ కూడా ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన ఆది శంకరాచార్య వారి భజగోవిందాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఆ భజగోవిందం ఎంత అద్భుతంగా అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అంటే ఎవరు ఆన్సర్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసిన దానిలోని ఒక ప్రత్యేక అర్థాన్ని మనకి తెలియచెప్పి పరమార్థాన్ని అందించిన పత్రి గారికి నిజంగా నిన్న కొన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు కామం, క్రోధం, లోభం, మోహం తన్నం పశ్యతి సోహం ఆత్మజ్ఞాన విహీనమోడా తే పశ్యతే నరక నిగూఢ. అంటే కోరికలను, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని విడిచి వివేకి అయిన వాడు ఆత్మను చూస్తున్నాడు. ఇవన్నీ వీటితో ఉన్నప్పుడు ఆత్మ మనకు దర్శనం కాదు అని చెప్పకనే చెప్తున్నారు అన్నమాట. ఆత్మజ్ఞానం లేని అవివేకులైన వారు నరకయాతనను అనుభవిస్తుంటారు. ఆత్మజ్ఞానం లేని అవివేకులైన వారు నరకయాతనని అనుభవిస్తుంటారు. కానీ కోరికలను, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని విడిచి వివేకి అయిన వాడు ఆత్మను చూస్తున్నాడు అని ఇక్కడ కామం, క్రోధం, లోభం, మోహం అన్న దీనికి అరిషడ్వర్గాలను జయించి అంతటా ఆత్మదర్శనం చేసేవాడే పరమాత్మ వేత్త. అలాంటి వాడికి నిత్య నిరసిత సుఖ స్వరూపమైన మోక్ష ప్రాప్తి లభిస్తుంది. ఆత్మజ్ఞాని విహీనులైన మూఢులు తామాచరించే పాపాలకు ఫలంగా తమ చుట్టూ అంధకారాన్ని సృష్టించుకొని అది పెట్టే బాధలకు గురవుతూ ఉంటారన్నమాట. అరిషడ్వర్గాలను జయించి ఇదే మనం అన్నిట్లోని పొందుతున్న జ్ఞానమే అది. మరి అరిషడ్వర్గాలని జయించాలి, ఆత్మజ్ఞానం ఉన్నవాడికే ఇదంతా అని కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యాలని, అరిషడ్వర్గాల్ని ఒకంత పక్కన పెట్టి రవ్వంత దూరం జరిపి ఆత్మ సాధన చేయడం నేర్చుకోవాలి. ఆత్మ సాధన అనేది ఆత్మలోనే, ఆత్మ ద్వారానే ఆత్మ కోసం చేసేది. సా అంటే అహం, అంటే అదే నేను అని తెలుసుకున్న నాడే ఆత్మసిద్ధి లభించడం అంటారన్నమాట. ఆత్మసిద్ధి లేని మూఢుడు ఎప్పుడు భరించని నరకాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఆత్మసిద్ధి కావాలంటే రోజుకి 1 గంట సేపు తప్పనిసరిగా ఆనాపానసతి సాధనను అందరూ చేస్తూ ఉండాలి అని శంకర్లు చెప్పిందే మనకి పత్రిగారు ఇంకా వివరంగా చెప్పారనమాట. తర్వాత ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్య వివేక విచారం, జాప్య సమేతి సమాధి విధానం, గురువవదానం మహదవదానం భజ గోవిందం. ఇక్కడ ప్రాణాయామం అంటే మనం చేస్తున్న ఆనాపానసతి మెడిటేషన్ అంటే చాలా కుంభక రేచకాలు అవన్నీ చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం చెప్పినా ఇది ఒక్కటే మనం చేస్తున్న ఆనాపానసతి. అది అతి సులువైనది, అందరికీ చేయదగ్గది, చేయగలిగేది, చేయడానికి అద్భుతమైన సులువైన మార్గము సాధన ప్రాణాయామం ప్రత్యాహారం. అంటే ప్రాణాయామం చేస్తే మనకి ఏంటొస్తుంది? ప్రత్యాహారం వస్తుంది. ప్రత్యాహారం అంటే ఆహారం మనం తీసుకుంటున్నాం. ఈ భౌతిక శరీరానికి మనం బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు, డిన్నర్లు అనేక రకాలుగా మనం వేస్తూనే ఉంటున్నాం.
అది అంతా ఈ భౌతిక శరీరానికి మాత్రమే. ఈ ప్రాణాయామం చేయడం వల్ల ప్రాణ వృత్తిని గమనించడం అంటే ప్రాణాయామం ఏంటవుతుంది? ప్రత్యాహారం అవుతుంది. ప్రాణాయామం చేస్తే ఆహారమే అవుతుంది. ఏ ఆహారము? ప్రత్యాహారం. మనం డైరెక్ట్ గా మన చేతితో మన నోట్లోకి మనం పంపిస్తున్నది మామూలు ఆహారం. ప్రత్యాహారం అంటే ఇండైరెక్ట్ గా మనకి అది ధ్యానం ద్వారా, మన బ్రహ్మరంధ్రం ద్వారా కాస్మిక్ ఎనర్జీ అని ఏదైతే, విశ్వశక్తి అని ఏదైతే అంటున్నామో అది లోపలికి ప్రవేశిస్తుంది. కాబట్టి అది ఆ లోపలున్న ఆత్మశక్తికి ఆహారం అన్నమాట. మనం తీసుకుంటున్న జ్ఞానమంతా ఆహారమే. ఎవరికి? మనకి కాదు. మన లోపలున్న అద్భుతమైన ఏదైతే ఆత్మ పదార్థం ఉందో అది, దానికి ప్రత్యాహారం అంట. అది ఆత్మ అన్నది నిత్యం ఉండేది కదా. అది తీసుకోవటం వల్ల మనకి ఏం తెలుస్తుంది? ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్యానిత్య వివేక విచారం వస్తుంది. మనకి ఏది శాశ్వతమో ఏది కాదు, ఇవాళ ఉన్నది రేపు లేదు అని, మనకి ఏది శాశ్వతంగా ఉండేది ఏది శాశ్వతం కానిది అన్న అనిత్య వివేక విచారం వస్తుంది. ఆ థింకింగ్, దట్ టైప్ ఆఫ్ థింకింగ్ అనమాట. ఆ ఆలోచన ఎవరికి రాదు. అటువంటి ఆలోచన లోపల నుంచి పుడుతుంది. ఇది అవసరమా, ఇది కాదా, ఇది ఎంత అవసరమో, ఇది ఎంత అవసరం కాదు. అది నిత్య వివేక విచారం ప్రాణాయామం వల్ల ఆ ప్రత్యాహారం అందినప్పుడు అది వస్తుంది. దానివల్ల ఏంటవుతుంది? ప్రాణాయామం ప్రత్యాహారం నిత్య వివేక విచారం. దానికి మనం ఏం చేయాలి? జాప్య సమేతి సమాధి విధానం కురువవదానం మహదవదానం. అంటే దానికోసం మనం ఏం చేయాలి అంటే, మన ఫిజికల్ బాడీకి ఎలాగైతే మనం బ్రేక్ఫాస్ట్ పెట్టినాం, లంచ్ పెడుతున్నాం, డిన్నర్ పెట్టినాం, ఇంకా ఏవేవో అలా పెడుతున్నాం. అలాగా ప్రాణాయామంకి మనం జాప్య సమేతి సమాధి విధానం అంటే జపము అంటే దట్ మెడిటేషనే కదా. జాప్య సమేతి అంటే ద ఈక్వల్ టు అని, దట్ లాంటివి. జాప్య సమేతి సమాధి విధానం అది చేస్తే, అది చెయ్యి. కురు అంటే చెయ్యి. అది చేసినప్పుడు కురు అవధానం. ఆ అవధానము అంటే మనకి శతావధానం, ఏవో అవధానాలు చేసి మాస్టర్స్ ఉంటారు కదా. అలాగా మనకి అవి ఎంతో గొప్ప విద్య. అది అంటే ఒక 100 మంది కూర్చుని వాళ్ళు వేసే ప్రశ్నలకి ఇలా చెప్పాలి ఆ పద్యం అంటే, అలా ఆ విధంగా చెప్తూ ఉంటారు. అదొక విద్య, అవధానులు. అలాగ మనకి అటువంటి అవధానమే గొప్పది అని అంటే, కురు అవధానం మహా అవధానం. ఇది చేస్తే ఆ అవధానం కంటే చాలా గొప్పది అని చెప్తున్నారనమాట. అందుకు ప్రాణాయామం ప్రత్యాహారం నిత్య వివేక విచారం జప్య సమేతి సమాధి విధానం గురువవదారం. గురు అవధానం, ఈ అవధానం పట్టుకో అని చెప్పడం అన్నమాట. గురు అవధానం ఇదే మహదవధానం, మహావధానం. అవధానుల కంటే ఇది చేసినప్పుడు ఇంకా గొప్ప మహాదానం అని సెలవిచ్చారు ఆదిశంకరాచార్య. తర్వాత మనకి గేయం గీత నామ సహస్రం జేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగేమన్ చిత్తం దేయం దీన జనావన విత్తం భజ గోవిందం. గేయం గీత నామ సహస్రం అంటే అంటే ఎన్నో సహస్రనామాలు ఉన్నాయి. మొన్నటి వరకు మనం లలితా సహస్రనామం చెప్పుకున్నాం, అలాగే విష్ణు సహస్రనామం ఎన్నో ఉంటాయి.
అవన్నీ గేయం గీతాను భగవద్గీతానండి. లేకపోతే మనం చెప్పుకున్నామో ప్రతి గురువు తన శిష్యుడికి చెప్పింది అంతా గీతే. కేవలం కృష్ణుడు అర్జునుడికి చెప్పింది మాత్రమే గీత కాదు అని ఏ గురువు ఏ శిష్యునికి ఉపదేశించినదంతా కూడా గీతే. ఆ గీతను మనం కొంచెమైనా విన్నామా చదివామా అని కదా మొన్న ఆదిశంకరాచార్యులు ఒక పద్యంలో వచ్చింది. ఇప్పుడు గేయం గీత నామ సహస్రం. ధ్యేయం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే ఏదో ఒక సహస్ర నామం నాలుక పైన ఉండాలి. ఆ లోపల ఒక నామం నడుస్తుండాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అని గాని, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, లేకపోతే ఓం సాయి శ్రీ సాయి జై జై అంటే అది నడవటం వల్ల వేరే ఆలోచనల్లోకి వెళ్లకుండా ఉంటుంది. అది గొప్ప శక్తిని కూడా లోపల మనకు తెలియకుండా ఇస్తుంది. అందుకు గేయం గీత నామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. అంటే లోపల ఎప్పుడు ఆ రూపాన్ని పెట్టుకో, లోపల పెట్టు పెట్టు అని చెప్తున్నారన్నమాట ఆదిశంకర్లు. గేయం గీత నామ సహస్రం నువ్వు మాట్లాడితే ఆ పలుకే మాట్లాడు, అతని నామమే మాట్లాడు. నువ్వు లోపల ఊహించింది రూపమే. గేయం గీత నామ సహస్రం జేయం శ్రీపతి రూపమజస్రం. నేయం అంటే మనం చేసే స్నేహం అన్నమాట. ఎవరితో తిరగాలి, ఎవరితో ఉండాలి. నేయం నేయం సజ్జన సంగే చిత్తం. ఎవరైతే సజ్జనులతో మనం చెప్తుంటారు కదా, మన సాంగత్యం ఎవరితో ఉంటే మన బిహేవియర్ కూడా అలాగా. అంటే 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతుంటారు, అలాంటివన్నీ చెప్తుంటారు కదా. సో మనం చేయవలసింది ఆ మంచి అంటే సజ్జన సాంగత్యంలో ఉన్న వాళ్ళతో కలవమని. దేయం దీన జనావన విత్తం అంటే ఆ గివింగ్ నేచర్ కూడా చెప్తున్నారు. దేయం అంటే ఇవ్వమని. ఏంటి ఇవ్వాలి? దీన జనాయ చ చిత్తం. ఎవరైతే మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నారో, మన దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే 1 రూపాయి నువ్వు దానం చెయ్యి. ఇదేంటంటే మనం ఏ విధంగా ఆ లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పడానికి ఇదన్నమాట. అంటే ఈ గేయం గీత నామ సహస్రం జేయం శ్రీపతి రూపం అజస్రం, నేయం సజ్జన సంగే చిత్తం. ఈ చిత్తంలో ఎప్పుడు సజ్జన సాంగత్యం గురించి ఉండాలి. దేయం మనకున్న దాంట్లో ఎంతో కొంత దీన జనాయ విత్తం అనమాట అని ఇవ్వమని చెప్తున్నారు. ఈ విధంగా నువ్వు లైఫ్ని లీడ్ చేసుకో అని ఆదిశంకరాచార్యులు అలా చేయడానికి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మోడమతే. ఇక్కడ సుఖద క్షేతయే రామాభోగ పశ్చాద్దంత శరీర రోగ దస్యపి లోక మరణ శరణం తదపి నా ముందతి పాపాచరణం. అంటే ఈ లైంగిక భోగాలకు అధికంగా లోనైన వ్యక్తి భోగ జీవితం అనుభవిస్తాడు. తరువాత శరీరం రోగభూయిష్టం అవుతుంది. ఈ లోకంలో మరణం అనివార్యమైనప్పటికీ అప్పుడు కూడా మనిషి పాపభూయిష్టమైన ప్రవర్తనలను వెడవటం లేదు. అంత భయంకరంగా ఉంటున్నా సరే, అంటే వాళ్ళకి అవే అన్నది తెలియటం లేదు కానీ చెప్పినా వినాలి అని అనిపించుకోవటం లేదు. అందుకు వాళ్ళు అలాగే ఉంటారన్నమాట. ఈ లోకం ఎంత అవివేకంగా ప్రవర్తిస్తుందో గమనించండి. సుఖం పేరుతో నిత్య భోగానికి తహతహలాడి శరీరాన్ని పూర్తిగా అంటే కష్టపెట్టేస్తుంది అనమాట. దాన్ని అని ఇక్కడ ఈ శ్లోకంలో అంటే భోగాల గురించి బాగా ఉన్నప్పుడు తెలీదు, అనుభవించడం ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతారు. తర్వాత రోగగ్రస్తులైనప్పుడు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు చేసేది ఏముండదు. అది అన్నమాట.
గురుచరణాంబుజ నిర్భర భక్త సంసార దచిరా వృత్య ముక్త స్మిద్ధేయం మానస నియమాదీపం ద్రక్షసి నిజ హృదయస్థ దేహం అని. గురుచరణాంబుజ నిర్భర భక్త అంటే ఇక్కడ సద్గురు, ఇవన్నీ మనకి తెలియాలి అంటే ఒక సద్గురువు మనకి అవసరం. ఒక గురువు చరణాలను పట్టుకొని అంటే ఇంద్రియాలను మనస్సును నిగ్రహించి ఈ జనన మరణ చక్రం నుండి విముక్తుడు అలా చేయడం వల్ల హృదయంలోనే నున్న పరమాత్మను దర్శించగలవు అని ఎవరు చెప్తారు? ఒక సద్గురువుని మనం ఆశ్రయిస్తే ఆ గురువు మనకి బోధిస్తారనమాట. ఆ విధంగా నడుచుకోవాలి అని చెప్పడం ఈ యొక్క లాస్ట్ పద్యానికి అర్థం. అందుకనే ధ్యాన సాధనే దివ్య సాధన, జ్ఞాన సాధన. ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్లే ముక్తి. అందుకు ధ్యాన సాధనే దివ్య సాధన, జ్ఞాన సాధనే దివ్య సాధన, కరుణా సాధనే దివ్య సాధన, బోధనా సాధనే దివ్య సాధన. ఇవన్నీ మనం తెలుసుకొని మన వరకు ఉంచుకొని దాచుకోకుండా అందరికీ పంచిపెట్టాలి. కరుణతో మనకంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియచెప్పడం, బోధించడం, ఈ జ్ఞానాన్ని మనం సంపాదించడం. మనకు ఏదో తెలిసిపోయిందని కాదు, ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఇంద్రియాలతో కూడిన మనసుని నియంత్రించడం ద్వారానే మన నిజ హృదయంలో ఉన్న, అంటే మన ఆత్మలో ఉన్న, ఆత్మగా ఉన్న దైవ స్వరూపాన్ని దర్శించడం గురువుగా. కావాలంటే బరువులు ఎత్తవలసిందే. ఆధ్యాత్మిక గురువులు కావాలంటే ఆధ్యాత్మిక సాధనలు చేయాల్సిందే. దివ్యలం కావాలంటే దివ్య సాధనను చేయాల్సిందే. ఇది మనకి భజగోవిందం తాలూకా ఇదండి. ఇప్పుడు టైము ఉంది కాబట్టి యోగి వేమన గారు కూడా ఆ దగ్గర చిన్న హ్యాండ్ బ్యాగ్ లో పుస్తకం దొరికింది, సో మనం అది కూడా చెప్పుకుందాము. యోగి వేమన ప్రతి తెలుగువాడికి యోగి వేమన గురించి చిన్న వయసు నుంచే తెలుస్తుంది. ఎందుకు అంటే స్కూల్లోనే మనకి వేమన పద్యాలు మన తెలుగు పుస్తకాల్లో ఉండేవి. అవి చదివించేవారు, కంఠస్థ పెట్టించేవారు. కానీ చిన్నప్పటి నుండి తెలిసిన ఆ క్లాస్ అయిపోగానే అది మర్చిపోవడమే జరిగింది. పూర్తిగా వంట పట్టించుకోలేదు ఎవ్వరు. సో మళ్ళీ అలా పునశ్చరణం మళ్ళీ 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 ఒక్కొక్కసారి మనం చెప్పుకుంటూ ఉంటుంటే అవును కదా ఇలాగా అని మనకి అర్థమవుతూ ఉంటుంది. అందులో ఒకటి, ఉప్పు కప్పురంబు నొక్కపోలికండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వధాభిరామ వినురవేమా అన్నారు. అంటే ఉప్పు కర్పూరం రెండు కూడా తెల్లగా ఒకలాగే కనిపిస్తాయి. ఈ రెండు కూడాను బయట నుండి చూడటానికి ఒకటే విధంగా ఉంటాయి. తేడాను ఎలా పడతాం? అప్పుడు అలాగే నోట్లో వేసుకుంటేనే ఉప్పు ఏంటో అదేంటో తెలుస్తుంది కదా. అలాగే మనుషులందరూ కూడాను ముఖం, బుగ్గలు, కళ్ళు, ముక్కు, చేతులు, కాళ్ళు, బొజ్జ అన్ని అందరికీ ఉన్నాయి. అందరూ ఒకలాగే ఉంటారు. కంసుడు లాంటి వాడిని, కృష్ణుడు లాంటి వాడిని మనం తేడా కనిపెట్టలేం. బయట నుంచి శరీరం, రూపం, నామం ఒకే మాదిరి ఉంటారు, కానీ రుచి చూస్తే ఉప్పే, కర్పూరం కర్పూరమే. ఆ విధంగా ఆ మనిషితో కాసేపు మనం ఉంటే ఆ ఏది ఉప్పో ఏది కర్పూరమో ఎలా తెలుస్తుందో అలాగే ఎవరు పుణ్యపురుషులు, జ్ఞానం, ధ్యానం ఇవి కలిగి ఉన్నవారే పుణ్యపురుషులు. ఎవరికి వాటి గురించి వారికి సంపూర్ణంగా తెలుసో, ఎవరైతే సంపూర్ణంగా వారితో వారు కలిసి ఉంటారో వారు పూర్ణ పురుషులు అథవా పుణ్య పురుషులు. అందుకు
పురుషులందు అందరూ పురుషులే, ఆ పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని చెప్పారు. సో మనం ఆ పుణ్య పురుషుల్లాగా జీవించడానికి, ఉండడానికి ప్రయత్నం చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి, తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధర వెదికెడి ఈ తనువులు మోసడి ఎద్దుల మనమున తెల్పంగ వశమే మహిళో వేమ. అంటే తనలోనే సర్వం ఉంది అంటే చెప్తున్నారు కదా ఎప్పటి నుండో మహానుభావులందరూ, నీలో నువ్వే దేవుడివి, నువ్వే దేవుడివి, నీలో అంటే నీలో అంటే అన్ని అంతటా నిండి ఉన్నది దైవత్వం. అంటే ఒక మానవ జాతే కాదు, జన్మే కాకుండా ప్రతి పక్షి, ప్రతి జంతువు, ప్రతి వృక్షము, ప్రతి రాయి రప్ప అన్నిటిలోని ఆ జీవాన్ని ఆ సర్వేశ్వరుడు అని చెప్తున్నారు. అంటే నీలో ఉంది. మరి మనం ఎందుకు అలా లేము, ఏంటి నేను దేవుడేంటి అని ఒక డౌట్ అనమాట. ఎందుకు? మానవత్వము, రాక్షసత్వము, దైవత్వము. రాక్షసత్వ గుణాలు ఉన్న వాళ్ళకి అస్సలు తెలియదు. కనీసం మానవత్వం ఉందా అని అంటారు. మానవత్వం అయినా ఉండాలి. అది మించితే అన్నీ తెలుసుకుంటే దైవత్వంలోకి వెళ్తాము. ఆ దైవత్వంలో మన లోపల ఎస్ ఐఎమ్ ద గాడ్ అని లోపల మనకి కాన్ఫిడెన్స్ తెచ్చుకుని, తన లోపల ఉంది కానీ తన లోపల వెతకలేక పైన వెతుకుతున్నాం. పైన వెతకడం అంటే తీర్థయాత్రలు, మక్కా, మసీద్ అవన్నీ తిరుగుతున్నారు. ఎందుకు? దేవుడు 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 ఎక్కడున్నాడా అని వెతుకులాటలో తన లోపల వెతకలేక ధర వెతికిడి తనువులు మోసడి ఎద్దుల మనముల. అంటే ఒక ఎలా పోల్చారు? ఎద్దుతో ఈ తనువులను పట్టుకొని మోసుకుంటున్నాం అన్నమాట. ఆ ఎద్దులతోని తెల్పంగా సవాసమే మహిళ సుమతి, అదే మహిళ వేమ అని. నేను అనేది కేవలం ఈ ఎముకలు, భూమికలు, మాంసం, ఈ గుండె, లివరు కాదు. నేను అనేది ఈ మేను కాదు. నేనులో ఈ సమస్త విశ్వము ఉన్నది. నేను సమస్త విశ్వం కనుక ఈ పుణ్య పురుషుల కాని వాళ్ళు, అంటే ధ్యానం జ్ఞానం తెలియని వాళ్ళు శరీరాన్ని మోసే ఎద్దులు అన్నారు వేమన. అలాంటి వాళ్ళందరూ ఎద్దులు, ఊరికే ఈ శరీరాన్ని మోసు తిరుగుతున్నారు అని పోల్చారనమాట. తర్వాతది, దేశ దేశములను తిరుగంగా ఆత్మయందు ధ్యానం అంటుకొననే కాసులకు తిరగా కలుగునా మోక్షంబు విశ్వదాభిరామ వినురమేమా. అంటే ఇక్కడ మనం పుణ్యం కోసం అనుకుంటూ తీర్థయాత్రలు చేస్తారు కదా, ఎంతో ఖర్చు పెట్టుకొని కాసులను ఖర్చు పెట్టి తీర్థయాత్ర తిరుగుతూ ఉంటారు. తిరిగితే ఆ మోక్షం అనేది వస్తుందా ఎక్కడైనా అని అతను అడుగుతున్నారనమాట. దేశ దేశం తిరగంగా ఆత్మయందు ధ్యానం అంటుకునే, ఆత్మలోని ధ్యానం అనేది నీకు అంటుకుంటుందా? ఆ కాసులకు తిరగగలుగున మోక్షంబు అని అడుగుతున్నారు అతను క్వశ్చన్ మార్కుగా. అయితే మనలోని ముక్తి మరి ఒక చోటను వెదుకబోవాడు వెర్రివాడు, గొర్రె చంకబెట్టి గొల్ల వెతుక రీతి విశ్వధాభిరామ వినురవేమ. అంటే ఒక గొల్లవాడు ఎలాగైతే గొర్రెపిల్లని చంకలో పెట్టుకొని మన అది నా గొర్రె అని అంతా వెతుకుతున్నట్టు మనలోని ముక్తి ఉంది లోపల. మరి ఒక చోటను వెతుకపోవాడు వెర్రివాడు. మన లోపల ఉన్నా కూడా మనం మరో చోట ఎక్కడ దొరుకుతుంది అని ప్రతి గుడికి, ప్రతి ప్లేస్కి, ప్రతి గురువుల దగ్గరికి పాదాల పాదాభి అదే దర్శనాలకి వాటికి వీటికి ఎగబడుతుంటారు కదా, అది చెప్తున్నారనమాట. మనలోని ముక్తి మరి ఒక చోటను వెదకబోవాడు వెర్రివాడు, గొర్రె చంక పెట్టి
గొల్ల వెతుక రీతి. ఆ గొల్లవాడు ఎలాగైతే నీ చంకలోని నీ గొరిపిల్ల ఉన్నట్టు నీ మనసులోనే నీ ముక్తి ఉంది. మనసులోని ముక్తి మరిచిపోయి తిరుపతిలోన కాశీలోన అని ఎక్కడ తిరుగుతున్నావు పిచ్చాడా అని వేమన గారు ప్రశ్న అన్నమాట. తర్వాతది చదువులు చదవనేలా సన్యాసి కానేలా షణ్మకం మతంబుల చిక్కి చావనేలా చావు పుట్టుక లేని చదువేల చదవరో విశ్వధాభిరామ వినురవేమ. చదువులు చదువులు ఇక్కడ మనకి అసలైన చదువు అంటే అసలైన చదువు కావాలి. చావు పుట్ట అక్కడ ప్రహ్లాదుడు కూడా ఆ సినిమాలో తండ్రి అంటే గురుకులం నుండి వాళ్ళు తీసుకొస్తారు. తీసుకొస్తే తోడ మీద కూర్చోబెట్టుకొని ఏంటి నేర్చుకున్నారా బాబు అని అడుగుతాడనమాట. అంటే ఇలాంటి సమాధానమే చెప్తాడు ఆ ప్రహ్లాదుడు కూడా. అంటే ఏం తెలుసుకుంటే ఇంకేమీ తెలియక్కర్లేదో అలాంటి చదువును చదివేను తండ్రి అని చెప్తాడనమాట. అంటే అతను కూర్చోబెట్టుకుని ముందు ఆ బాబా బ్లాక్ షిప్ అలాంటివన్నీ చెప్తాడు అనుకుని కూర్చోబెట్టుకుంటాడు. కూర్చోబెట్టుకొని ఆ విష్ణుమూర్తి మీద ఒక పద్యం పాడేసరికి తప్పమని కిందకి తోసేస్తాడు అనమాట. ఎందుకంటే అతనికి చదువు అంటే అది కాదు, అది అసలైన చదువు చదవాలి. చావు పుట్టుక లేని చదువే అసలు చదువు. ఇప్పుడు మనకి మరణం లేని మీరు మరి అలాంటి మనం బుక్స్ అన్ని చదువుతున్నాం అంటే ఇది దేహము శాశ్వతం కాదు. ఈ దేహం ఎప్పుడైనా పోయేదే. కాకపోతే ఆత్మ అన్నదే శాశ్వతం. అంటే ఆత్మకి ఎప్పటికీ చావు లేదు. మరి ఒక అస్త్రం చేత ఛేదింపబడదు, నీటిలో మునగబడదు, అగ్ని చే కాల్చబడదు. అవన్నీ భగవద్గీతలో పరమాత్మ మనకి చెప్పారు. సో నీ లోపల ఉన్న ఆత్మ ఎప్పుడు ఉంటుంది, సర్వకాల సర్వావస్థలందు ఉన్నప్పుడు మరి ఎక్కడుంది చావు అనేది? చావు పుట్టక లేని చదువేల అసలు అది అంటే ఆత్మ జ్ఞానం తెలుసుకోవాలి అని చెప్పడం అనమాట. అంటే ఇందాక చెప్పిన ధ్యానం శ్వాస నిధ్యాస మనసును నిర్మలం చేయడం, విశుద్ధం చేయడం, మరి ఆత్మను సంసిద్ధం చేయడం. మనస్సు విశుద్ధమైతే ఆత్మ సంసిద్ధం అవుతుంది. మనసు అశుద్ధంగా ఉంటే ఆత్మ మనకి మృగంగా ఉంటుంది అనమాట. అగమ్య గోచరంగా ఉంటుంది. జీవితం కకావ్య వికలంగా తయారవుతుంది. అందుకు ధ్యానం అంటే మనసును శుద్ధం చేయటమే. ధ్యానం అంటే మనసును నిర్మలం చేయటమే. నిర్మలం అంటే మనం తీసివేయటమే. ఎలాగైతే ఒక గోధుమ పొలంలో కలుపు మొక్కలు తీసేస్తే ఆ గోధుమ పొలం నిర్మలం అవుతుందో అలాగే మనసులోని ఆలోచనలను ధ్యాన స్థితిలో తీసివేస్తే, నిర్మలం చేస్తే, దర్పణంగా చేస్తే అక్కడ ఆత్మ సంసిద్ధం అవుతుంది. మానవుడు సిద్ధ పురుషుడు అవుతాడనమాట, అభిరాముడు అవుతాడు. అందుకని మనకి చదువులు చదవనేలా అంటే చదువులు చదవాలి. ఎందుకు అంటే ఈ బిఏలు ఎంఏలు మరి సాఫ్ట్వేర్లు ఇవన్నీ కూడా అంటే కోటి విద్యలు కూటి కొరకు. మనం జీవిస్తున్నాము అంటే మరి తినాలి కదా. తినాలి అంటే సంపాదనలు ఉండాలి. దానికోసమే ఆ చదువులు. అది ప్రాపంచిక చదువులు. మరి ఇది ఆధ్యాత్మిక చదువు అని ఈ చదువులు ఆ చదువులే చదువుకుంటూ వెళ్తారు. సన్యాసి కానేలా మతంబుల చిక్కి చావనేలా చావు పుట్టుక లేని చదువేల చదవరో అని ఆ వేమన గారు మనల్ని ప్రశ్నిస్తున్నారు. అలాగే పూజ సేయ పూజారి తానాయే పూజ్య వస్తువెల్ల భువింతానే యాడ పూజ సేయు నెల్ల దిక్కుల తానే తానే నేనే తాను వేమా అన్నారు. అంటే ఇక్కడ పూజ చేస్తాం, పూజ చేస్తే పూజారి అవుతాం, మోక్షం రాదు. ఒక బస్సు కండక్టర్లా, ఒక సినిమా థియేటర్ మేనేజర్లా పూజారితనం అన్నది పొట్టకూటి కోసమే. పూజారికి బస్సు కండక్టర్కు సినిమా థియేటర్ ఆజ్ఞుడు మేనేజర్కు తేడా ఏమీ లేదు. కోటి విద్యలు కూటి కొరకే.
పూజారి ఈ మంత్రాలు ఆ మంత్రాలు వల్లించి ఈ పూజలతో ఆ పూజలతో పొట్ట గడుపుతుంటాడు. మంత్రతంత్రములందు మహిమ లేదు అంటున్నారు వేమన గారు. అన్నాడు కదా వీర బ్రహ్మేంద్ర స్వామి కూడా. వీరబ్రహ్మేంద్ర స్వామి మంత్రతంత్రములందు మహిమ లేదు, అందుకని పూజ చేయ పూజారే తను అవుతాడు. పూజనెల్లా భువిని తానే, పూజ చేసే వస్తువులు ప్రతిదీ తనే. పూజ వస్తువెల్ల భువిని తానే. ఏడ పూజ చేయు అంటే ఇక్కడ చాలా మంది చెప్తుంటారు, ఆ భగవంతుడు ఇచ్చినవే కదా, చెట్లకి ఇచ్చిన పువ్వులు పళ్ళు అవన్నీ పెద్ద మళ్ళీ కోసి మనమే మళ్ళీ దేవుడికి పెట్టేయడం, అతను ఇచ్చినవే అతనికి పెట్టడం. పూజ ఏడ చేయ ఏడ పూజ చేయు, ఎల్ల దిక్కులు తానే. ఎక్కడ చేస్తావు పూజ అంటే ఒకసారి ఏదో సినిమాలో చూపిస్తాడు, అంటే వాళ్ళకి జస్ట్ కనువిప్పు కలగటానికి అని, అంటే కాళ్ళు ఇటు పక్క పెట్టొద్దు, అక్కడ భగవంతుడు ఉన్నాడు అంటే కాళ్ళు ఎటు పెట్టినా అటే ఉంటాడు అంటే అంటే అన్ని దిక్కుల యందు తానే నిండి ఉన్నప్పుడు మనం ఇంకెక్కడ పూజ చేయాలి? దిక్కునెల్లా తానే, అది చూడటం రావాలన్నమాట. అది తానే నేను అన్ని చోట్ల నిండి నిమిడీకృతమై ఉన్నదానిని ఆ చూడగలగాలి, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అసలు ఎవరిని పూజించాలి, అసలు ఏది పూజ్య వస్తువు? అంతా మనమే. అహం బ్రహ్మస్మి, నేనే పూజా వస్తువును, నేనే పూజ్య వస్తువునై నేను ఎవరిని పూజించాలి అని ఆ వేమన గారు పూజ వస్తువుల భువుని తానే అని చెప్తున్నారు. అలాగా మనం ఆ శిలలను చూచి శివుడని భావింతు. శిలలు శిలలే కాని శివుడు కాదు, తనదులోని శివుని తానేల తెలియడో విశ్వధాభిరామ వినురవేమ. అంటే తిరిగి లోపలికి అంతర్ముఖమై చూడలేని ఎందరో మహాత్ములు, ఎన్నో ఆత్మలు ఆ శిలలను చూసి శివుడని భ్రాంతి పడి ఆ శివయ్య శివయ్య అని వాటిని పట్టుకొని ఉంటారు, గాని అవి కాదు అంటున్నారు. శిలలు శిలలే కాని అది శిలే, శివుడు కాదు. తనదులోని శివుని తానేల తెలియడో, లోపల ఉన్నాడు ఉన్నాడు అని చెప్తున్నా అది చూడడం రాక, తెలుసుకోలేక ఆ శిలలోని వెతుకుతున్నారన్నమాట. ముక్కంటిని చూడాలంటే నీవు ముక్కంటివి కావాలి. ఆ ముక్కంటే కదా శివుడు అంటే. ఆ ముక్కంటిని చూడాలంటే మనకి మూడవ కన్ను తెచ్చుకోవాలి, థర్డ్ ఐ. ఈ కంటితో రాయిని రెప్పను చూసి వాడు శివుడంటే నగుబాటు నాయన అన్నాడు వేమన. ఈ పూజారులంతా ఎంత చేసి బొట్లు పెట్టుకొని శాలువారు కప్పుకొని విభూది అడ్డంగా పెట్టుకొని రామచంద్ర ఏం పూజారులో పొట్ట పొడిస్తే ఒక్క ఆత్మ అక్షరం ఉండదు అని మన పత్రికారు కూడా, మై డియర్ ఫ్రెండ్స్, గురిని శిక్ష లేకపోతే ఎవ్వరికి విద్య రాదు కాక రాదు అని. ఆ గురి అన్నది ఉండాలి అంటే లోపలికి మనం అంతర్ముఖమై లోపల దర్శించడం రావాలి. ఆ గురి వస్తేనే. చదరంగం నేర్చుకోవాలంటే ఏం చేయాలి? చదరంగం రానివాడు ఆ చదరంగం గురువు దగ్గర చేరి అవన్నీ నేర్చుకోవాలి. అలాగే క్రికెట్ రానివాడు గురువు దగ్గరికి వెళ్ళి క్రికెట్ నేర్చుకోవాలి. బ్యాటింగ్ ఎలా ఉంటుంది, బౌలింగ్ ఎలా ఉంటుంది, లెగ్ స్పిన్ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ తెలిసిన వారి దగ్గరే నేర్వాలి. అలాగా మనం ఈ లోపల ముక్కంటిని తెలుసుకోవాలంటే ఒక గురువుని ఆశ్రయించి గురువు చెప్పేది చేస్తూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు తెలుస్తుంది లోపల నువ్వు దర్శించాలి అన్న సంగతి, దర్శనం అవుతుంది అన్న సంగతి. అనుభవం వస్తేనే కానీ అది తెలియదు. అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలన్నమాట. గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగునో, అజునకైన వాని అబ్బకైనా తాళపు చెవిలేక తలుపెట్టలూడునో విశ్వధాభిరామ వినురవేమ. ఎంతలాగా మహాత్ములు ఆ చూడండి వాళ్ళ తపన. అంటే ఒక బాబు
గురువుల గురువుని గురువు అంటే గురువు అన్నవాడు ఉండాలి. ఆ గురువు చెప్పిన శిక్ష లేక గురు అది ఎలా కలుగుతుంది? ఎవరికి? అర్జునికైనా వాడి అబ్బకైనా ఎవరికైనా అని చెప్పడం అన్నమాట. అయితే తాళపు చెవి లేక ఎలా పోల్చారంటే, తాళపు చెవి తాళం యొక్క కీ లేకపోతే తలుపెట్లో ఉడుతుంది. తాళపు చెవి లేక తలుపెట్లు లూడును విశ్వధాభిరామ వినురామ. అంటే రాజుల వారి విగ్రహం పెట్టుకొని ఓం శ్రీ త్యాగరాజాయ నమః, కళ్యాణి రాగాయ నమః, శంకరాభరణాయ నమః, వాంటెడ్ రాగం తాను పల్లవి అని ఆయన నమః అంటే ఏం వాంటెడ్ ఏమవుతుంది అంటే, ఈ సంగీతం గురించి త్యాగరాజ స్వామి విగ్రహం పెట్టుకొని నాకు ఈ కళ్యాణి రాగం రావాలి, శంకరాభరణ రావాలి అని నమః 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 అని చెప్పినంత మాత్రాన రాదు. అయితే గురువు గారి దగ్గరికి వెళ్ళి జీవితాంతం అంకిత భావంతో తీవ్ర పరిశ్రమతో సంగీతం నేర్చుకోవాలి. రాముడి విగ్రహం పెట్టుకొని, కృష్ణుడి విగ్రహం పెట్టుకొని, రామ కృష్ణ నాకు మోక్షం రావాలి, నన్ను నీలో కలుపుకో అంటే ఎవడు కలుపుకుంటాడు? రాయి కలుపుకుంటుందా నిన్ను? పిచ్చోళ్ళు. సంగీతం రావాలంటే సంగీతం గురుగారి దగ్గరికి వెళ్ళవాలి. ఆత్మజ్ఞానం రావాలంటే ఆత్మ గురువుల దగ్గరికి పరుగున పోవాలి అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఈ ఆత్మ జ్ఞానం గురించి తెలుసుకోవాలి అంటే అది తెలిసిన గురువు దగ్గరికి వెళ్ళి మనం అది ఏం చెప్పారో అది అంటే మన అందరికీ తెలుసు మన గురువు గారు ఏం చెప్పారు. ఆనాపానసతి మెడిటేషన్. రాయి దగ్గర కూర్చొని తిరిగి కర్నూలు వస్తారు. రామచంద్ర అంటే శ్రీశైలం పోతారు. రాయి దగ్గర కూర్చొని మళ్ళీ కర్నూలు వస్తారు. అక్కడికి ఎందుకు పోయారు? దేనికోసం పోయారు? డబ్బు ఎందుకు ఖర్చు పెట్టారు? ఏమన్నా లాభం ఉందా? ఏమీ లేదు. బుద్ధిహీనులైన మానవులు అని పక్క నవ్వుకుంటాడు మన యోగి వేమన. గురువు దగ్గర చేరి గుర్తు తెలుసుకోవాలి. తాళపు చెవి లేక తలుపెట్టు ఉడతాయి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ధ్యానాన్ని చేపట్టాలి అని మన గురూజీ ఇచ్చారనమాట. యోగి వేమన గారి ద్వారా కావలసినంత స్ఫూర్తి పొందుతూ మన గురించి మనం తెలుసుకున్నాం. మనం ఎవరం? సర్వము మనమే. బ్రహ్మమనంగా వేరే పరదేశమని లేదు. బ్రహ్మమనగా తానే బట్టబయలు, తన్ను దానెరిగిన తానిపో బ్రహ్మంబు విశ్వధాభిరామ వినురవేమ. ఇక్కడ మనం బ్రహ్మజ్ఞానం కావాలి, ఆ బ్రహ్మం అవ్వాలి, బ్రహ్మంలో కలవాలంటున్నా అని అనుకుంటున్నాం కదా మాటలు. ఆ మాటలో బ్రహ్మమనంగా అంటే ఏంటి? బ్రహ్మమనంగా వేరే పరదేశంలో ఎక్కడో బయట ఎక్కడా లేదు. బ్రహ్మమనగా తానే బట్ట బయలు, తన్ను దానెరిగిన తానిపో బ్రహ్మంబు. నిన్ను నువ్వు తెలుసుకుంటే అదే బ్రహ్మంబు. నిన్ను నువ్వు తెలుసుకో అంటే నా పేరు ఇది, నేను పలానా వాళ్ళ అమ్మాయిని, పలానా వాళ్ళ భార్యని, పలానా వాళ్ళ తల్లిని, అది కాదు. ఆ అడ్రస్ కాదు, అది మాత్రం కాదు. నిన్ను అంటే ఈ దేహం, ఈ జన్మకి ఈ దేహంలో ఉన్న ఈ ఆత్మ, లోపలున్న ఆత్మ పదార్థం ఎవరు, ఆ అడ్రస్ మనకి కావాలి. అది తెలియాలంటే అంతరముకు చెయ్యక తప్పదు. బ్రహ్మమనంగా వేరే పరదేశం లేదు. ఏ కైలాసంలోనో ఏ వైకుంఠంలోనో ఎక్కడో లేదు. ఐఎమ్ దట్, నేనే విశ్వమంతా. దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్. తన్ను తాను ఎరిగిన తానిపో బ్రహ్మంబు. మనల్ని మనం తెలుసుకోవాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, జ్ఞానం అంటే ఎవరిని గురించి వారు సంపూర్ణంగా తెలుసుకోవటం. నేను ఫలానా వాళ్ళ అమ్మాయిని ఈ జన్మలో, అంటే గత జన్మలో నేను ఒక వేరే వాళ్ళు, అలా అనమాట. జన్మలకి మారిపోతూ ఉంటుంది. అలాగే పత్రిక చెప్పుకుంటున్నారు, నేను సావిత్రమ్మ కొడుకుని, రమణారావు కొడుకుని. ఈ జన్మలో, గత జన్మలో నేను ఒక ముస్లిం సూఫీ మాస్టరు. అంతకుముందు జన్మలో నా పేరు బెంజమిన్ ఫ్రాంక్లిన్.
మరి అసలు పేరు అసలు నేను ఏ అమ్మకి పుట్టినవాణ్ణి? ఏ అయ్యకి పుట్టినవాణ్ణి? నేను భారతీయుడినా? అమెరికన్నా? ఆఫ్ఘనిస్తాన్ వాడినా? ఏ మతానికి చెందిన వాడిని? ఆడా? మగా? అని అంటే ఇవన్నీ అతను గత జన్మలవి కొన్ని చెప్పారన్నమాట. అంటే అది కాదు ఆత్మ పదార్థం, నువ్వు ఏ పూర్ణాత్మ నుండి వచ్చిన వాడు అని. తెర వెనక తెర మీద రెండు స్థితులను కలపడమే సంయోగం. యోగం అంటే అదే. ఈరోజు కొన్ని వేమన ఆ వజ్రపు తునకలు తెలుసుకున్నాం. యోగి మహాయోగి యోగీశ్వరుడు, ఆయన వేమన, ఆయన ఆశయ దైవం, తెలుగు ప్రజల హృదయ పుష్పమైన వేమన యొక్క ఆత్మ విద్య పద్య రాజ్యాలు కొన్నింటిని తెలుసుకుందాం. పట్టు పట్టగరాదు పట్టి విడువగరాదు, పట్టు పట్టనేని బిగియ పట్టవలయు, పట్టి విడిచిట కంటే పడి చచ్చుట మేలయా విశ్వధాభిరామ వినురవేమ అని. అంటే మనం ఏదో తెలుసుకుందాము అని కూర్చుంటాము. అయితే మీరు శ్వాస మీద ధ్యాస పెట్టాలి, వేళల్లో వేలు పెట్టుకోండి, కళ్ళు మూయండి, అవన్నీ చెప్తారు. అయితే అది బాగుంది ఆ టైంకి. అంతే, మళ్ళీ కొన్నాళ్ళు విడిచిపెట్టకుండా ఆ పట్టిన పట్టుని, పట్టు పట్టగరాదు, ముందు పట్టాక మళ్ళీ విడవకూడదు. పట్టు పట్టినేని ఏదైనా అంతే, ఏదైనా ఒక పని చేద్దాము అనుకుంటే తలచుకుంటే ఓకే, అది ఎంత కష్టమైనా నష్టమైనా ముందుకు వెళ్ళడమే. పట్టు పట్టనేని బిగే పట్టుకోవాలి. పట్టి విడిచిట కంటే అది చావడం మేలు అని చెప్తున్నారు అన్నమాట. పడి చచ్చుట మేలయ్య. మానవ జాతిలో 3 జాతులు ఉంటాయి. ఒకటి రాక్షస జాతి. మనం ఫస్ట్ లోనే చెప్పుకున్నాం. ఒకటి మానవ జాతి, ఒకటి దైవికమైన జాతి. హింస చేసే వాళ్ళంతా రాక్షస జాతి, మరి హంస పట్టుకున్న వాళ్ళంతా దైవిక జాతి. ఈ రెండు అంటే హింస లేని వాళ్ళు, హంస పట్టని వాళ్ళు మానవ జాతి. వాళ్ళు హింస చేయరు కానీ హంస కూడా పట్టుకోరు. అంటే హంస అంటే ధ్యానాన్ని మన ఆధ్యాత్మిక భాషలో హంస అంటారు. అందుకే హింస చోడు హంస పకడో శాకాహార ర్యాలీలో ఒక స్లోగన్ అన్నమాట. హింస చెయ్యరు కానీ ధ్యానం కూడా చేయరు, అది మానవ జాతి. అయితే కేవలం హింస మీదే ఉంటారు. అది చంపి తినాలి, వీళ్ళని బుర్ర తినాలి, వీళ్ళని ఇలా హింస పెట్టాలి, అది రాక్షస జాతి. అలా మరి ఆ పూర్తిగా ధ్యానం, జ్ఞానం, మోక్షం అంటూ వీటి చుట్టూ తిరుగుతూ ఉంటారు, వాళ్ళు దైవిక జాతి అని చెప్తున్నారు. ఆ హింస చేసేవాళ్ళు దానవులు, రాక్షసులు, చండాలు. హింస అంటే మాంసం తినడం, కోడిని, రొయ్యను, మేకను వండుకొని తినడం. ఆవుని, ఒంటిని ఎలా తింటారు? రామచంద్ర వేమన ఏమని చెప్పారంటే, పక్షి జాతి పట్టి పరగ హింసల పెట్టి కుక్షి నిండ కోడు కూరుటకును వండి తినటి వాడు వసుత చండాలుడు విశ్వదాభిరామ వినురవేమ. ఈ పక్షి జాతి పట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండ కూరుటకును వండి తినేటివాడు వసుధ చండాలుడు 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 విశ్వధాభిరామ వినురవేమ. ఈ భూమండలం అంతా చండాలులే. చికెన్ తిని చర్చికి వెళ్తారు, మటన్ తిని మసీదుకి వెళ్తారు, చేప తిని మందిరానికి వెళ్తారు, బాగా మెక్కి రావుణ్ణి పూజిస్తారు. ఇది ఎంత చోద్యమో అనే మహాత్ములకి అలాగా పాపం ఎలా చెప్పాలి ఇంకా మానవ జాతికి అని. ఎప్పటి నుండో చూడండి, ఎన్ని తరాల క్రిందటి వారు, యోగి వేమన గాని, ఆదిశంకరాచార్యులు గాని, అందరూ ఎందరో వచ్చారు, అందరూ చెప్పేది అదే. అయినా సరే కనీసం చెవికి కూడా ఎక్కని వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇంకా
మై డియర్ ఫ్రెండ్స్, మానవ జీవితంలో సుఖం, శాంతి, ఆరోగ్యం, ఆనందం, అర్థం పర్థం ఉండవలెనన్న రాత్రికి కంటి నిండా నిద్ర రావాలన్నా మాంసం తినడం మానవలే. ఎవరు మాంసం తింటూ ఉంటారో వారి జీవితం సంపూర్ణంగా నరకం. ఇక్కడే సకల భోగాలు నరకాలు అనుభవిస్తూ ఉంటారు. పైకి నవ్వుతూ తింటూ ఉంటారు. చికెన్ ఖాయంగే, మటన్ ఖాయంగే అని. కానీ సకల అశాంతులతో, నిరాశ నిస్పృహలతో ఆరోగ్య క్షీణించి శుష్కించి ఉంటారు. అదే నరకం. చనిపోయిన తర్వాత నరకం కాదు, చనిపోయిన తర్వాత స్వర్గం కాదు. ఇక్కడ మంచి పనులు చేస్తున్నంతసేపు స్వర్గం, చెడు పనులు చేస్తున్నంతసేపు నరకం. లడ్డు తిన్నంతసేపు తీయగా ఉంటుంది, తినకపోతే తీయగా ఉండదు. మిరపకాయ తిన్నంతసేపు కారంగా ఉంటుంది, లేకపోతే కారం ఉండదు. చెడు చేస్తున్నంతసేపు నరకమే, మంచి చేస్తున్నంతసేపు స్వర్గమే. చెడు చేస్తే నరకం, మంచి చేస్తే స్వర్గం. ఇవన్నీ అది అలాగా జరుగుతూ ఉంటాయి అని. మరి ధ్యానం అంటే మనసును చంపటం. మన మనసే మాయా మృగమవు. మనసేమిటి పైకి గాని మరి పోనీయక మనసును చంపిన మనసందే ముక్తి మహిళోవేమా అన్నారు. అంటే మనసే మాయామృగం. అంటే సీత ఒక మాయామృగం వెంటపడి సకల శోకాలను అనుభవించింది. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ఏది మాయామృగమో మనకు తెలియదు. ఆ బంగారు లేడి మాయామృగం కాదు, మనస్సు అన్నదే మాయామృగం. ఆహా, బంగారు లేడి నాకు కావాలి అంది సీతారాముడు. బంగారు లేడి అన్నది ఎక్కడ ఉండదు తల్లి, నీకు పిచ్చి పట్టింది అన్నాడు. నాకు పిచ్చి పట్టలేదు, నాకు సరిగ్గానే కనబడుతుంది, నాకు అది కావాలి. సరే, నీ ఇష్టం, నీ చావు నీవు చావు అన్నాడు. లక్ష్మణుడు కూడా చెప్పాడు, అది మాయామృగం, దాని వెంట పడవద్దు అని. మనసును చంపవలే, అప్పుడు మనసందే ముక్తి. మనస్సును తిరుపతిలో చంపలేం, ఈ మనసును కాశీలో చంపలేం, ఈ మనసును బెత్లెహంలో చంపలేం, ఈ మనసును అయోధ్యలోని చంపలేం. అంటే మనసుతోనే, అంటే వజ్రాన్ని వజ్రంతోనే, ముళ్ళుతో తీయాలి అని ఎలా చెప్తారో అలాగా మనసున చంపవలే. ఎలా 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 శ్వాసానుసంధానం ద్వారా. అంతే, సింపుల్. నువ్వు శ్వాస మీద ధ్యాస పెడితే, శ్వాస మీద ధ్యాస ద్వారా, ఆనాపాన సతి ద్వారా, మనస్సును శ్వాసానుసంధానం ద్వారా చంపటమే ధ్యానం. ఇక్కడికి మనం యోగి వేమన గారి పద్యాలు కూడా హాయిగా చెప్పుకోవడం జరిగింది. మరి బంగారం వెంట పడింది సీత, కామిని కాంచిన వెంటే వెడుతుంది. కామిని కాంచిన వెంట అని వాల్మీకి చెప్పాడు. కామిని అంటే స్త్రీ కాదు, కామాతురత. అంటే కామిని అంటే కోరిక ఉన్నవాళ్ళు అనమాట. బంగారంతో వస్తువులు చేయించుకుని మెడకు తగిలించుకొని ఊరికే మోత బరువు తమోగుణ ప్రధానమైనది కామిని. కామిని అంటే తమోగుణ ప్రధానమైన ఓ ఆత్మ. ఈ కామిని కాంచనం కోసం వెళ్తుంది, తనకు పనికిరాని దానికోసం వెళ్తుంది. బంగారం ఎందుకు పనికిరాదు, దేనికి పనికిరాదు, ఉత్తమోత బరువు. ఈ తమోగుణం ప్రధానమైన కామిని బంగారం అంటే పై మెరుగులు ఉన్నది, పనికిరానిది అయిన దానికోసం పరిగెడుతోంది. శరీర స్పృహ మాత్రమే ఉండే ఆత్మ కామిని. శరీర స్పృహ మాత్రమే ఉన్న ఆత్మ కామిని అంట. కాంచనం అంటే పై మెరుగుల కోసం తమోగుణం ప్రధానమైన ఆత్మలు పరుగులు పెడుతూ ఉంటాయి. ఎండమావుల్లో పన్నీటి జల్లును వెతుక్కుంటూ వెళ్తాయన్నమాట. అందుకు లక్ష్మణుడు కూడా, రాముడు కూడా వద్దు 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 అన్నాడు. సీత నాకు కావాలో అంది. అనుభవించింది అంతకు అంత. ఎవరి కర్మను వారే అనుభవించాలి. సీత తన కర్మను తాను అనుభవించవలే. సీతతో ఉన్నందుకు వారి కర్మను వారు అనుభవించవలే.
ఒకడు మర్డర్ చేస్తాడు, వాడి కర్మ వాడును భరించాలి. ఆ మర్డర్ సహాయం చేసిన వాడిని, వాడితో ఉన్న వాళ్ళను, వాడి గ్రూప్ లో తిరిగే వాళ్ళని కూడా జైల్లో పెడతారు కదా. అలాగా మనస్సు అన్నదే మాయామృగం. మనస్సును మరి బయటకు పోనీయరాదు. అసలు ప్రపంచం వైపు చూడవద్దు. ఫస్ట్ నీ వైపు చూసుకో. మనసున చంపిన మనసందే ముక్తి. మనసును మనసులో చంపితే ఆ మనసులోనే ముక్తి అని చెప్తున్నారు. దానికి మార్గమే ఆనాపాన సతి. మనసును చంపటం ఎలా? శ్వాస మీద ధ్యాస ద్వారా, చిత్తవృత్తి నిరోధం ద్వారా, విశ్వమయ ప్రాణశక్తి ఆవాహన ద్వారా, నాడీ మండల శుద్ధి ద్వారా, గత జన్మల సంచిత చెడు కర్మలన్నీ ప్రక్షాళన అయినప్పుడు జీవితం స్వర్ణ దృశ్యం అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాదు, ఇప్పుడు హోల్ వరల్డ్. ఈరోజు బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మన యోగి వేమన గారి గురించి మనం తెలుసుకున్నామని ఆ రోజు పత్రిజీ ఇచ్చినది అన్నమాట. ఈరోజు మనం చెప్పుకున్నాము వారి దయ వల్ల. అది చక్కగా. అలాగే ధ్యానం చేయడం వల్ల శరీర ఆరోగ్యం ఉంటుంది, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, మానసిక ప్రశాంతత, నిత్య జాగరూకత. అంటే ప్రజెంట్ టెన్స్లో ఉండడం, నిత్య జాగరూకత, ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ మన మీద, ఆత్మ సంయమనం, పరస్పర అవగాహన, పరస్పర అనుబంధం, ఆత్మజ్ఞానం, బుద్ధి సూక్ష్మత, దివ్య చక్షువు ఉత్తేజం, సూక్ష్మ శరీరయానం, ఇవన్నీ కూడా మన లోపలికి మనం అలవర్చుకలుగుతాం అనమాట. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సర్వభోగకారిణి, ధ్యానం సర్వజ్ఞాన ప్రసాదిని. అందువలన అది చేస్తూ మనం వెళ్తూ ఉండాలి. ఇది మనం వేమన గారు మనకి అందించిన అద్భుతమైన ఆ మహాత్మునికి శతకోటి వందనాలతో. మరి ఆ యొక్క ఎన్నో ఉంటాయి, అంటే ఎన్నో పద్యాల్లోని మనకి అవసరమని ఎంత చక్కగా ఏరి కోరి తీసి మనకు అందించారు పత్రిగారు. మరి అంటే ఎందుకంటే ఎన్నో ఉంటాయి అంటున్నాను, చాలా పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటాయి వేమన గారివి. అంటే అన్ని రంగాల్లోని కూడా అతను వివరించి చెప్పారనమాట. ఎంఏ తెలుగు అవి చేసిన వాళ్ళ దగ్గర విన్నాను నేను. ఆ సబ్జెక్టు వేమన గారి పద్యాలు అలా తీసుకుంటారంట. చాలా గొప్ప, గ్రేట్ అనిపించింది అనమాట. దాని నుండి మనకి ఈ ఆధ్యాత్మికత కథలో మనకి కావలసిన విధా కొన్ని పద్యాలు, కొన్ని ఇవి చాలా తక్కువ. ఇంకా మన దాంట్లో కూడా యోగి వేమన పుస్తకం కొంచెం పెద్దది ఉంటుంది, బాగుంటది. ఇంకా పద్యాలు ఉంటాయి చాలా.